హైదరాబాద్ లో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం వేళలో భోగి మంటలు వేశారు. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసి పిండి వంటలు చేసుకుంటున్నారు. పాతకు వీడ్కోలు పలుకుతూ కొత్తదనానికి స్వాగతం పలకడమే పండుగ ఉద్దేశమన్నారు ప్రజలు. సిటీలోని భోగి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్ ఓవచ్చు. సంక్రాంతి పండుగ అంటేనే 3 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఆంధ్రాలో ఎక్కువగా అయితే ఇక తెలంగాణలోను హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చాలా ఘనంగా జరుపుకుంటారు. సో ప్రజెంట్ మనం కూకట్పల్లి కేబిహెచ్పిలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఈ అపార్ట్మెంట్స్ ముందు, ఇటు విల్లాల ముందు, గేటెడ్ కమ్యూనిటీల ముందు కూడా ఉదయం నుంచి కూడా భోగి మంటలు వేసుకుంటున్నారు. అయితే ఈ భోగి యొక్క విశిష్టత ఏంటిది, ఉదయం నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయో పెద్దవాళ్ళు ఉన్నారు మనతో పాటు అడిగి తెలుసుకుందాం. సో మేడం, ఎట్లా ఉంటుంది ఈ భోగికి సంబంధించినటువంటి పండుగ, ఏం చేస్తాం? సంక్రాంతి 3 రోజుల పండుగ. అందులో ఫస్ట్ రోజు భోగి అనేది జరుపుకుంటాం. భోగి అనేది ఏంటంటే మనకు చెడు పోయి మంచి జరగాలనేది భోగితో స్టార్ట్ అవుతుంది. పసిపిల్లలకి నువ్వులు దిష్టి తీసేసి నువ్వుల నూనె రాసి ఒంటికి తలంటు పోసి భోగి పళ్ళు పోసి సాయంత్రం భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరిగితే మనకు ఉన్న అన్ని దరిద్రాలు, రోగాలు, దుష్టగ్రహాలు అన్నీ పోతాయని నమ్మకం. గోవులకు పూజ చేయడం, ఇదేంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్ మెయిన్. రైతులు పొలాలలో పంట వచ్చి దానివల్ల జరుపుకుంటే పండగ ఎక్కువ మెయిన్. అందుకని దీని 3 రోజుల పండుగలో ఫస్ట్ ఇది పొంగల్ అనేది మెయిన్. ఈరోజు ఈ మంటల మీద కొత్త పంట వస్తుంది కాబట్టి ఈ పొయ్యి మీద పాలు, బియ్యం, బెల్లం అన్నీ కలిపి అంటే ఏంటంటే అందరూ ఐక్యంగా ఉండాలనేది కోరిక అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లా మీరు పండుగ? 5 ఏళ్ల నుంచి చేస్తున్నాం. మీ పేరేం పేరు? మేము కూడా ఇక్కడ చేసిన వాళ్ళు చెప్పినట్లే ఇంకా చిన్నపిల్ల రేగి పండ్లు, దాంట్లో పైసలు అన్నీ వేసి పిల్లలకు అందరితో తల మీద పోపించేసి వాళ్ళ దిష్టి ఇంత పోయేదానికి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని పోపిస్తామండి. అంతే. ఇంకా రైతులు కొత్త పంట వస్తే కొత్త బట్టలు వేసుకొని ఆనందంగా హ్యాపీగా జరుపుకుంటారు ఇప్పుడంతా వాళ్ళు. కనుమ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? సంక్రాంతి కనుమ రేపు ఎల్లుండి. ఇంకా రేపు ఉంటే రేపు పెద్దలకు బట్టలు పెట్టుకుంటారండి. ఇంకా ఎల్లుండి కనుమ రోజు అంతా హ్యాపీగా ఓడలు, మాంసం, మటన్, చికెన్లు అంతా వేసుకుని హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేసుకుంటారు అంతా. తర్వాత రైతులు ఇవి ఇక్కడ గడియాలు అంటారు, అవి కూడా అక్కడ ఎద్దులకు పూజలు చేసుకొని బాగా ఎద్దులకంతా దానికి రంగురంగులంతా బెండ్లు కట్టేసి బాగా చేసుకుంటారండి రైతులు. చూడొచ్చు, ఈ భోగి పండుగకు సంబంధించి మాత్రం ఇట్లా జరుపుకుంటుంటారంటూ చెప్తున్నారు. సో పూర్తిగా కూడా పాత తరానికి నాంది పలికి కొత్త తరానికి స్వాగతం పలుకుతున్నారని కూడా చెప్తున్నారు. ఇక హరిదాసుల కీర్తనలు అయితే కనిపించట్లేదు, కానీ ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు కూడా మనం చూడొచ్చు. గంగిరెద్దుల విన్యాసాలకు సంబంధించి కూడా ఉన్నాయి. సో ఏం పేరు బాబు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము మా తాతల ముత్తాతల నుంచి ఇదే చేస్తున్నాం. ఇలా మా తాతల ముత్తాతల నుంచి ఇదే చేస్తున్నాం. ఇలా ఈ వృత్తి ఇంకా మారలేదు. మేము ఇలా మాకు జాబులు లేవు. ఇదే మా గంగిరెద్దే జాబు. ఇవాళ మా గంగిరెద్దు మీదనే బతున్నాము. బస్సు లేకపోతే ఎర్ర ఇవేళ మాడిపోయినట్టు మనం మాడిపోతున్నాము. మనకి జాబులు కూడా మన తాతల ముత్తాతల నుంచి కూడా జాబులు లేవు. మీ పేరే ఒకసారి ఆడిపిద్దాను. సో చూడొచ్చు, మనకి గంగిరెద్దుల విన్యాసాలు అయితే కొన్ని ఏరియాల్లోనే ఉన్నాయి. సో గంగిరెద్దులకు సంబంధించినటువంటి ఆటలు అంతరించిపోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో చాలా రోజుల నుంచి కూడా ఇది ఒక గంగిరెద్దు బసవన్నను నమ్ముకొనే మేము జీవనాధారం కొనసాగిస్తున్నామంటూ కూడా ఈ గంగిరెద్దులకు సంబంధించిన వారు చెప్తున్నారు. సో ఇప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి ఒక్కొక్క సార్కు ఒక్కొక్క మేళానికి చాలా మన బతుకులు గివి ఉన్నాయి, మన రికార్డు గివి ఉన్నాయి. ఏం చేద్దంటే సంబరాలు చేస్తారు. పెద్ద పెద్ద సార్లకు, చిన్న చిన్న సార్లకు, చిన్న చిన్న మేళాలకు, పెద్ద పెద్ద మేళాలకు ఏది రైట్ అని చూపించు బాబు. సో ఇట్లా విన్యాసాలు చేస్తూ అయితే పూర్తిగా కూడా బసవన్నలు ఏదైతే గంగిరెద్దులను నమ్ముకునే తాతల ముత్తాతల నుంచి కూడా మేము కొనసాగుతున్నామని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే భోగికి సంబంధించినటువంటి ఈ భోగి పండుగకు సంబంధించినటువంటి సంబరాలు మాత్రం పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సో ఓవరాల్గా మాత్రం భోగి పంటలు ఉదయం నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ అంటేనే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.